కృష్ణ యం బ్రహ్మా వరుణేంద్రరుద్రమరుతః స్తున్వంతి దివ్యైస్తవైః వేదైః సాంగపదక్రమోపనిషదైః గాయంతి యం సామగాః ధ్యానావస్థిత తద్గతేన మనసా పశ్యంతి యం యోగినః యస్యాంతం న విదుః సురాసురగణాః దేవాయ తస్మై నమః. ఆపదమపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. ఓ రామో రమయతాం శ్రేష్ఠః. మనల్ని సంతోషపరిచే వాళ్ళల్లో, మనల్ని ఆనందంగా చూసుకునే వాళ్ళల్లో రాముడికి మించిన వాడు లేరు ఈ ప్రపంచంలో. అంటే అంత ఆనందాన్ని, రాముడు పంచేటువంటి ఆనందాన్ని మరొకరు ఈ ప్రపంచంలో ఎవరికీ ఎప్పుడూ పంచలేరు. అందువల్ల రామ, కాళిదాసు అన్నాడు జగత్ ప్రథమ మంగళం అన్నాడు. జగత్, ఈ ప్రపంచంలో ప్రథమ మంగళం అంటే శుభకర నామం. అన్ని నామాలు ఉన్నాయి, కానీ వీటిల్లో ప్రథమం ఏది మంగళకరమైన నామం అంటే అది కేవలం రామ అని అన్నాడు కాళిదాస్. కాబట్టి జగత్ ప్రథమ మంగళం. ఆయన ఇచ్చినటువంటి ఆనందాన్ని ఎవ్వరూ ఇవ్వలేరు. ఇది రామాయణంలో అడుగడుగునా మనకు కనిపిస్తూ పోతుంది. ఆద్యో రా తత్పదార్థః స్యాత్. ఆద్య రా తత్పదార్థః స్యాత్. కాబట్టి రామ అనడంలో ఆ మొదటి అక్షరమే రా దేన్ని సూచిస్తూ ఉందంటే తత్పదార్థ, తత్ ఆ భగవంతుడిని సూచిస్తూ ఉందట రా. కాబట్టి ఆద్యో రా తత్పదార్థ స్యాత్. మకార త్వం పదార్థవాన్. ఆ తర్వాత రా అయిపోయిన తర్వాత మా ఉంది కదా, మకార, ఆ మకార శబ్దం ఏదైతే ఉందో అది త్వం పదార్థవాన్. అంటే మొదటిది తత్, రా అనేది తత్, అట్లాగే మా అనేటువంటిది త్వం పదార్థవాన్. త్వం తత్ త్వం. తయోః సంయోజనం ఆసీత్. ఈ రెండిటి యొక్క ఉభయోహ, తయోహో ఈ ఉభయోహ, ఈ రెండిటి ఎప్పుడైతే కలుపుతూ ఉన్నామో తత్ అర్థే తత్వవిదో విదుః. ఆ రెండింటిని ఎప్పుడైతే కలపడం జరుగుతూ ఉందో ఆ రామ, రా అనేటువంటిది తత్పదార్థాన్ని తెలియజేస్తూ ఉంది, మా అనేటువంటిది త్వం పదార్థాన్ని తెలియజేస్తుంది, అసి అనేటువంటిది రెండిటి యొక్క సంయోజనం.
ఆ రెండిటి యొక్క కలయికని తెలియజేస్తుంది. కాబట్టి తత్ త్వం అసి, తత్వమసి, ఇది రామశబ్దార్థం. ఇది రామరహస్యోపనిషత్తులో ఉంది. కాబట్టి ఇది రామశబ్దార్థం. కాబట్టి ఏదైతే మనం తత్ అని అంటున్నామో అది రా చెప్తూ ఉంది, రా తెలియజేస్తూ ఉంది. అట్లాగే మా ఏం తెలుస్తుంది? త్వం, తత్ త్వం. ఇక అసి సంయోజనం, ఆ రెండింటిని కలిపినప్పుడు అసి వెర్బు ఏదైతే ఉందో అది ఈ రెండిటి యొక్క అర్థాన్ని తత్వవిద విదుహు. తత్వవిద, తత్వాన్ని తెలిసినటువంటి వాళ్ళు, శాస్త్రం తెలిసినటువంటి వాళ్ళు, ఉపనిషత్తుల్ని ఎరిగినటువంటి వాళ్ళు దీన్ని తెలియజేస్తూ ఉన్నారని రామరహస్యోపనిషత్. కాబట్టి ఇది రామ అనే దాంట్లో. అందువల్ల రాముడు ఉన్నంత వరకు అందరికీ ఆనందాన్ని పంచాడు, జగత్ప్రథమ మంగళం. రాముడు పుట్టక ముందు కూడా రామనామం ఉంది. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పాను రామరహస్యోపనిషత్తు అని. ఉపనిషత్తు రామాయణానికి ముందే ఉంది. కాబట్టి ఈ రామశబ్దం అంతకు ముందు కూడా ఉంది. ఆ తరువాత రాముడు ఉన్న కాలంలోనూ ఉంది, ఎందరినో ఉద్ధరించింది, మనకు రామాయణంలో తెలుస్తూనే ఉంది. ఇప్పుడు ఆ రామనామాన్ని నమ్ముకున్నటువంటి మనల్ని కూడా ఉద్ధరిస్తూ పోతూ ఉంది. కాబట్టి అన్ని కాలాల్లో అందరి వ్యక్తుల్ని తరింపజేసేటువంటి నామం రామనామం. ఈ రాముడు కౌసల్య యొక్క గర్భంలో ఉన్నప్పుడే దశరథుడు అనుకుంటాడు ఒకరోజు, నేను కౌసల్య దగ్గరకు పోయి, కౌసల్య నీకేం కావాలని అడుగుతాను. సాధారణంగా జనరల్గా చూస్తూ ఉంటాం మనం, ఏది గర్భంతో ఉండేటప్పుడు స్త్రీలను పోయి అడుగుతుంటారు వాళ్ళ కోరికలు తీర్చాలనే ఉద్దేశం చేత. అందుకని ఏం అడుగుతుందో, ఈ మనసులో ఏముందో తెలుసుకుంటామని దశరథుడు పోయి అడిగాడు, కౌసల్య నీకేం కావాలి అని అడిగాడు. కౌసల్య చెప్తూ ఉంటే బుర్ర తిరిగిపోయింది దశరథుడికి. ఏమంటుందో తెలుసా? ఏమండి, కోరికలే దుఃఖానికి కారణం. కోరికలే దుఃఖానికి కారణం. ఈ ప్రపంచంలో ఏ మనిషి దుఃఖపడ్డా దాని వెనక ఏదో ఒక కోరిక, తీరిందో తీరనిదో ఏదో ఒకటి ఉంటుంది. కాబట్టి నాకు ఏ కోరికలు లేవండి. ఏం చెప్పాలో అర్థం కాలేదు దశరథుడికి. మళ్ళీ కొంత గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఒకరోజు పోయి అడిగాడు, కౌసల్య సరేననుకో, కోరికల దుఃఖానికి కారణం నువ్వు మొన్న చెప్పావు, నాకు అర్థమైంది. నీకు అసలు ఏ కోరిక లేదా చెప్పు, ఏదన్నా ఒక్క కోరిక ఉంటే చెప్పు, ఏదో తీర్చాలని ఉంది నాకు అని అంటే, ఉందండి ఒక్క కోరిక ఉంది అన్నది. ఒక కోరిక ఉంది అన్నది కౌసల్య. ఏంటది అన్నాడు. ధ్యానం చేసుకోవాలని ఉంది. ఎందుకు ఈ ఆలోచన వచ్చింది తెలుసు ఆమెకి? లోపల రాముడు ఉన్నాడు కనుక, అది ఇంకేం లేదు. కనుక ఆమె గర్భంలో రాముడు ఉండడం వల్ల ఆవిడకి దేని మీదకి పోవడం లేదు. ఎందుకంటే రాముడితోనే ఆమె నిండిపోయి ఉంది. కానీ నువ్వు ఏదో ఒకటి చెప్పు అని దశరథుడు అడుగుతూ ఉంటే ఆమె ఏం చెప్తుందో తెలుసా? నాకు ధ్యానం చేసుకోవాలని ఉంది అంటది. అంటే రాముడు ఉన్నాడు కనుక, రాముడు హృదయంలో ఉండేటప్పుడు మనకు ధ్యానం కన్నా మరొక దాని మీదకు పోయేందుకు అవకాశమే లేదు. ఎందుకని? ఆ నామాన్ని నమ్ముకోవడంలోనే, ధ్యానం చేయడంలో సర్వం సమకూరిపోతూ ఉంది. అది ఇంకేమీ లేదు. నమ్మిన వారికి చల్లని యానము, నమ్మిన వారికి చల్లని యానము, నడిచే వారికి విలువైన నెలవైన తీరము, ధ్యానమే నీ నావ ధన్యము నీ త్రోవ, ధ్యానమే నీ నావ ధన్యము నీ త్రోవ. సంసార జలధిలో మేలైన నావా, ధ్యానమే నీ నావ ధన్యము నీ త్రోవ. ఆమెకి
ఆమెకి గర్భంలో ఉన్నప్పుడే అంత ఆనందం కలుగుతూ ఉంది. కేవలం ఏదో మాంసదేహం దాంట్లో ఉండడం కాకుండా మనసులోనే ఉండిపోతే, హృదయంలోనే నిండిపోతే ఎలా ఉంటుంది? అది రామతత్వం. కాబట్టి ఇట్లా ఉంది. ఆయనేమో అంత ఆనందంగా ఉన్నాడు, ఈమెమో ఇంత ఆనందంగా ఉంది. ఇంక కూడా ఉండేటువంటి అన్నదమ్ములు ఎట్లున్నారు? ఒకరిని మించి ఒకరు ఉన్నారు. అది ఇక లక్ష్మణుడు ఉన్నాడు అనుకోండి, లక్ష్మణుడిది ఊహకే అందదు. అది ఒక్క వాల్మీకే తెలుసు అది ఏంటి అనేది. నచతే నవినా నిద్రా నచతే నవినా నిద్రా లభతే పురుషోత్తమః. అది నచతే నవినా నిద్రాం లభతే పురుషోత్తమః. మృష్టమన్నం ఉపనీతం అశ్నాతి నచతం వినా. ఇక ఈయన పరిస్థితి ఎట్లా ఉంది లక్ష్మణుడు అంటే, లక్ష్మణుడు ఎంతగా రాముడిని ప్రేమించాడో ఊహకు అందదు. నచతే నవినా నిద్రాం లభతే పురుషోత్తమః. లక్ష్మణుడు గనక లేకపోతే పక్కన రాముడికి నిద్ర పట్టదట. ఇది ఎట్లుంది? కాబట్టి రామా నువ్వేంది ఆయన మేలుకొని ఉన్నావంటే, తమ్ముడు రాలేదు నాన్న అంటే రాముడు హృదయాన్ని అంతగా ఆకర్షించాడని అర్థం. ఎవరు? లక్ష్మణుడు. ఎందుకంటే ఆయన ఎవరో కాదు కదా లక్ష్మణుడు, ఆదిశేషుడే. ఆదిశేషుడే లక్ష్మణుడిగా వచ్చాడు. అది ఆడ. అట్లాగే మృష్టమన్నం ఉపనీతం అశ్నాతి నచతం వినా. అంటే మొదట చూసాం, నచతేన వినా నిద్రాం లభతే పురుషోత్తమః. ఆ లక్ష్మణుడు కనుక లేకపోతే నిద్ర పట్టదు, మేలుకొనే ఉంటాడు రాముడు. ఇకపోతే మధుర పదార్థాలు, తీపి పదార్థాలు చాలా రుచికరమైనటువంటివి వడ్డించారనుకోండి రాముడికి, కానీ లక్ష్మణుడు కనుక లేకపోతే రాముడు తినేవాడు కాదట. మృష్టమన్నం ఉపానీతం అశ్నాతి నచతం వినా. వినా ఆ లక్ష్మణుడు లేకుండా పోతేనట ఎంత రుచికరమైనటువంటి పదార్థాలు వడ్డించినా రాముడికి రుచించదట. ఆయన లేకపోతే ఈయన భోంచేయలేడు, ఆయన లేకపోతే ఈయన నిద్రపోలేడు. ఎందుకని? లక్ష్మణుడి యొక్క భక్తి అట్లాంటిది. సరేనా? ఆయన అక్కడున్నప్పుడే స్వామి దగ్గర ఇది ఈ అవతారం ఎత్తక ముందే అన్నీ తానే అయి ఉన్నాడు రాముడికి. రాముడు అవతారం ఎత్తక ముందు ఎక్కడున్నాడు? వైకుంఠంలో. ఎట్లా ఉన్నాడు అని ఆలోచిస్తే శేషశాయి, అవునా? క్షీరసాగర శయనుడు కదా. మరి ఆయన శేషశాయిగా ఉండేటప్పుడు ఆయనకి పడకేంటి? ఏనే కదా, పాము పడక. లక్ష్మణుడు సర్వం తానే, ఆయన బెడ్ అంతా కూడా తానే. తర్వాత ఇది దిండు ఆయనే. ఒకవేళ వర్షం గిర్షం వస్తే ఆయనే. కాబట్టి గొడుగు కూడా ఆయనే. కనుక రాముడు ఉన్నది మాత్రం అక్కడే, అయినా పాలసముద్రంలో అన్నీ ఒక్కడే అన్నీ చూసుకున్నాడు. కాబట్టి అటువంటి లక్ష్మణుణ్ణి వదిలే అవకాశమే లేదు. నాకు అనిపించింది ఒకసారి, అప్పుడు రాశాను నేను తమాషాగా, అయ్యా లక్ష్మణ, నువ్వు రాముడికి అన్నీ నువ్వే అయిపోయినావు, కొద్దిగా గ్యాప్ ఇస్తే మేము కూడా కొద్దిగా పంచుకుంటాం కదా అని. హే గోవింద హే గోపాల హే దయామయ. ఎందుకంటే దయగలిగిన వాడివి, నిన్ను నడకుండా ఇంకెవరిని నడగలం? హే గోవింద
గోపాల హే దయామయ కరుణధూపి కనికరింప కరుణధూపి కనికరింప కదలిరావయ హే గోవింద హే గోపాల హే దయామయ. అవునయ్యా, నేను అన్నీ నాకుండాయి కదా, వద్దులే అవి అంత మంచిగా నాకు కనపడడం లేదు, నా దగ్గర ఉన్నాయి అవి. అది పాము పడక మంచిగాదు ఎంచి చూడ ఏ నాటికైనా. పాము పడక మంచిగాదు ఎంచి చూడ ఏ నాటికైనా. మెత్తనైనా నా ఎడద ఉండగా మెత్తనైనా నా ఎడద ఉండగా పాములెందుకు పరమ పురుష. నిదుర పోరా నీరజాక్ష నిదుర పోరా నీరజాక్ష సద్దుసేయను సరసిజాక్ష నిదుర పోరా నీరజాక్ష సద్దుసేయను సరసిజాక్ష. హే గోవింద హే గోపాల హే దయామయ. ఆ పాము అట్లా కదలచ్చు. ఇప్పుడు ఆయన పడుకొని ఉన్నాడు అనుకోండి, బాగా నిద్రపోతూ ఉంటే ఈ పాము ఇట్లా కదిలితే ఊరికే మనను కదిలింది లేదా ఆయన. కానీ నేను చెప్పేది ఏంటంటే, ఆయన కదలుతాడేమో నీ కష్టంగా ఉంటుంది, నేను కదల్ని. సద్దు సేయను సరస్వజాక్ష నిద్రపోరా నీరజాక్ష, నువ్వు హాయిగా పడుకో, నేను అట్లా కదలను కూడా కదలను. అంటే ఇది ధ్యాన స్థితి. ధ్యానంలో నేను ఏ విధమైనటువంటి చలనం లేకుండా ఉంటాను భగవాన్, నీవు నా దగ్గర నిద్రపో అని ఆయనతో పాడినటువంటి రోజులు కూడా ఉన్నాయి. మనం కూడా అంత చక్కగా రాముణ్ణి సేవ చేసినటువంటి వాడు లక్ష్మణుడు. రాముడికి వాళ్ళ మీద ఎంత ప్రేమ ఊహకందదు. ఒకసారి రాముడు ఆనందంగా పోతూ ఉంటాడు కౌసల్య దగ్గరికి. కౌసల్య చూసి ఆశ్చర్యపోద్ది. ఇదంతా రామచరిత్రంలో మనకు కనపడతాయి ఇవన్నీ. అంటే రామాయణాలు చాలా ఉన్నాయి. మనకేమో ప్రామాణికంగా మనం చెప్పాలంటే వాల్మీకిని గురించే చెప్పాలి. కానీ ఎన్నో రామాయణాలు ఉన్నాయి. భగవత్ కృప వల్ల చాలా వరకు నేను స్టడీ చేసే రాశాను. రామాయణం రాసినప్పుడు ఒకటే రెండా తులసి రామాయణం ఉంది. ఏమో తులసి రామాయణం కనుక లేకుండా పోయి ఉంటే ఈరోజు భారతదేశం ఉండేదే కాదేమో ఇట్లా అనిపిస్తుంది అప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తే. కాబట్టి తులసి రామాయణం ఉన్నది. భావార్థ రామాయణం మరాఠీలో ఏకనాథ స్వామి రాసింది ఉన్నది. అట్లాగే కమ్మన్ రామాయణం ఉన్నది తమిళంలో. మనకి ఇంక చెప్పని అవసరం లేదు. మొల్ల రామాయణం ఉన్నది ఇక్కడ, గోపీనాథ రామాయణం ఉన్నది ఇక్కడ. ఎందుకంటే ఇన్ని రామాయణాలు ఉన్నాయి, ఒకటి కాదు రెండు కాదు. అందువల్ల ఒక దాంట్లో లేనిది ఇంకో దాంట్లో కనపడతా ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణ చెప్తా. నేను రాసేటప్పుడు ఇవన్నీ చాలా కష్టపడి రాశాను. విచిత్రం ఏంటంటే ఒకటి వచ్చింది డౌటు. అంటే చాలా వచ్చాయనుకోండి నాకు, నేను క్లారిఫై చేశాను అన్నీ. ఇప్పుడు రావణాసురుడు సీతమ్మని తీసుకొని పోయేటప్పుడు ఎట్లా తీసుకుపోతాడు, ఆ మూడు గీతలేంటి, ఇవన్నీ కూడా నేను రాశాను ఎక్కడెక్కడ ఉన్నాయి ఇవన్నీ. అట్లాగే ఊడుతుంది కదా ఒకటే, అది మాత్రం దొరకలా నాకు. మొత్తం తిరిగాను, ఎన్ని రామాయణాలు ఉన్నాయి అన్నిట్లో చూసా, నాకు దొరకలే. ఎక్కడిదిరా ఈ ఉడత
ఆ? లాస్ట్లో దొరికింది. ఇంకా ఇంకా క్లోజ్ చేస్తానది. అప్పుడు దొరికింది ఏమని, అది తెలుగు ఉడత అని. అర్థమవుతుంది. రంగనాథ రామాయణం గోన బుద్ధారెడ్డి రాసింది. ఆ రంగనాథ రామాయణంలో ఇది ఉంది, తెలుగు ఉడత. అర్థమవుతుంది. అంటే రామాయణం మీద ఎంత రాసినా ప్రతి ఒక్కరికి నిత్య నూతనమైనటువంటి భావాలు వస్తూ ఉంటే అవన్నీ కూడా పొందుపరిచి రాశారు. అది అందుకని ఇది తులసి రామాయణంలో ఉంది. రాముడు ఆనందంగా పరిగెత్తుకుంటూ అమ్మ దగ్గర పోతూ ఉంటే ఆమె ఎప్పుడు చూడలే రాముడిని ఇట్లా ఇంత ఆనందంగా ఎప్పుడు చూడలే. ఏదో కామ్గా డిగ్నిఫైడ్గా ఉంటాడు కానీ మర్యాద పురుషోత్తముడు కదా. అందుకని ఏమిటా ఇంత ఆనందంగా వస్తున్నాడు అంటే, రామా ఏమిటి నాయనమ్మ, అమ్మ నాకు చాలా ఆనందంగా ఉంది ఈరోజు అన్నాడు. అసలు ఇటువంటి మాట విన్నేలేదు ఆమె. ఎందుకన్నానా, ఎందుకనమ్మా అంత ఆనందం చెప్పు అని అంటే, అమ్మా ఈరోజు ఆడుకుంటున్నాము చిన్నప్పుడు. అయితే ఏమైంది, భరతుడు గెలిచాడమ్మా, నేను ఓడిపోయినా. దట్ ఈస్ రామ. సరేనా, భరతుడు గెలిచాడట, తాను ఓడిపోయాడట, అందుకని ఆనందంగా ఉన్నాడు. సరే పోను ఆయన పోయి స్నానం చేయు పోయినాడు. ఆమె అనుకుంటుంది ఇటువంటి బిడ్డలా నాకు అని కౌశల్య అనుకుంటుంటే, ఇప్పుడు భరతుడు వస్తున్నాడు. కరెక్ట్గా చెప్పాలంటే డిపాజిట్ పోగొట్టుకున్న వాళ్ళలాగా వస్తున్నాడు. చూచింది, మరి రాముడు అంత ఆనందంగా పోయాడు, ఈయనేంది ఇంత దుఃఖంతో వస్తున్నాడని, నాయన భరత ఏమ్మా ఏమి అట్లున్నావే అని. అమ్మా చెప్పు నాయన, నన్ను గెలిపించాలని, చూడండి వాళ్ళు, నన్ను గెలిపించాలని అన్న ప్రతిరోజు ఓడిపోతూనే ఉంటాడమ్మా. నేను గెలవాలా, అది అన్నకు ఆనందం, కానీ నాకు బాధగా ఉంది అంటాడు భరతుడు. చూడండి, అన్న సంతోషంగా ఉండాలని తమ్ముడు సంతోషంగా ఉండాలని అన్న. ఇది వాళ్ళ మధ్యలో ఉండేటువంటి ప్రేమ. ఈ విధమైనటువంటి ప్రేమ వాళ్ళ మధ్యలో నడుస్తూ ఉండింది. ఒక దశలో ప్రజలు చూస్తే ఎక్కడ చూసినా రామో రామో రామయితి ప్రజావాన్ అభవన్ కదా. రాము రాము రామయితి ప్రజావాన్ అభవన్ కదా. ఎక్కడ చూసినా రామ 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 అట్లా వచ్చింది. ఇప్పుడు ఉత్తర హిందుస్థానంలో ఒక మనిషి మరొక మనిషిని చూస్తే రామ్ అంటాడు, ఒకడు రామ్ రామ్ అంటాడు. కాబట్టి ఒకరిని ఒకరు ఎదురుపడ్డప్పుడు రామశబ్దంతో పలకరించుకుంటారు. అట్లా అప్పుడు అయోధ్యలో ఎక్కడ చూసిన రామ 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 అని వినిపిస్తూ ఉంటే, రామో రామో రామయితి ప్రజావాన్ అభవన్ కదా. ప్రజలంతా కూడాను రామ రామ అని చెప్పుకుంటూ ఉంటే దశరథుడికి ఆనందం పొంగిపోయి, నాయన ఇటు రండి అన్నాడు. ఒకరోజు వచ్చారు వాళ్ళు, ఎవరు ప్రజలు వస్తే, అయ్యా రాముడంటే ఎందుకు మీకంత ప్రేమ? రాముడు నా కుమారుడు, నాకు ప్రేమ ఉంటుంది, మీకెందుకు ఎక్కడ చూసినా రామ 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 ఎక్కడ చూసినా రామశబ్దమే బలుగుతూ ఉండరే, మీకెందుకు నాయన అంత ప్రేమ అని అన్నారు. అప్పుడు వాళ్ళు ఏం చెప్పారో తెలుసా, ఇది వాల్మీకి అంటాడు, వ్యసనేషు మనుష్యాణాం వ్యసనేషు మనుష్యాణాం భృశం భవతి దుఃఖితః. వ్యసనేషు మనుష్యాణాం భృశం భవతి దుఃఖితః. ఉత్సవేష్యసు
సర్వేషు ఉత్సవేషు చ సర్వేషు పితేవ పరితుష్యతి. అయ్యా ఎందుకు లేదు అంటే నన్ను ఇంతకుముందు ప్రేమించేవాళ్ళు కదా, ఇప్పుడు నాకన్నా ఎక్కువగా రాముడిని ప్రేమిస్తుండారే, కారణం ఏమిటి అని అడిగితే, అయ్యా వ్యసనేషు మనుష్యానాం, ఈ అయోధ్యలో ఉండేటువంటి మనుషుల్లో ఎవరికైనా సరే ఒక దుఃఖం కలిగిందంటే వ్యసనం. వ్యసనేషు మనుష్యానాం పురుషం భవతి దుఃఖిత. వాళ్ళు ఎంతైతే దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటారో అంతకన్నా ఎక్కువగా రాముడు దుఃఖాన్ని అనుభవిస్తాడు. మేము దుఃఖపడుతూ ఉంటాం, కానీ ఆయన కళ్ళల్లో నీళ్లు కారుతూ ఉంటాయి. ఇది ఎక్కడ చూడలేము. మీరు కూడా బాధపడేవాళ్ళు, కానీ మీ కళ్ళల్లో నీళ్లు మేము ఎప్పుడు చూడలే, కానీ రాముడు కళ్ళల్లో నీళ్లు చూస్తాం. అది చూడండి. వ్యసనేషు మనుష్యాణాం భృశం భవతి దుఃఖితః ఉత్సవేషు చ సర్వేషు. ఒకవేళ అట్లా కాకుండా ఎవరికైనా ఆనందం కలిగిందనుకోండి, ఉత్సవేషు చ సర్వేషు, ఎవరికైనా సరే వాళ్ళకి గనక ఆనందం కలిగిందంటే పితేవ పరితుష్యతి. పితః ఏవ, తండ్రిలాగా పరితుష్యతి. బిడ్డలకి ఏదన్నా సరే ఒక ఆనందం కలిగితే తండ్రి ఎట్లాగైతే సంతోషపడిపోతాడో ఆ విధంగా సంతోషపడిపోతాడు. పితేవ పరితుష్యతి, తండ్రిలాగా సంతోషపడిపోతాడు. ఇట్లాంటి వాళ్ళు మాకెవరు దొరుకుతారు? అందుకని రామో రామో రామయితి, మేము ఎప్పుడు రాముడి శబ్దాన్నే పలుకుతూ ఉంటాం. కాబట్టి అందరి విషయంలో ఇట్లాగే ఉంది. ప్రజల విషయంలో చూసినా కూడా రాముడు అలాగే ప్రవర్తించేటువంటి వాడు. స్మితపూర్వాభిభాషిణ, స్మిత నవ్వుతూ, పూర్వ ముందే, అభిభాషణ మాట్లాడతాడట. ఎవ్వరు కనిపించినా సరేనా, ప్రజలు ఎవరు కనిపించినా వాళ్ళు కాదు రాముడికి దండం పెట్టేది మాట్లాడేది, ముందు రాముడే మాట్లాడతాడట. అది ఎట్లా మాట్లాడతాడు? ఏడుస్తూ కాదు, స్మిత, ఆనందంగా వాళ్ళని చూచి నవ్వుతూ, స్మిత పూర్వ, వాళ్ళకన్నా ముందే, అభిభాషణ, స్మిత పూర్వాభిభాషణ, అట్లా మాట్లాడేటువంటి వాడు. అందువల్ల ఎక్కడ చూసినా రామశబ్దమే వినపడుతూ ఉంటుంది. ఇట్లా ఉంది. కానీ ప్రకృతి ఏ విధంగా ఉంది అంటే దగ్గరకు వచ్చేస్తాం, ఇంకా మనం స్టోరీలోకి వెళ్ళిపోతాం. అందుకని ప్రకృతి ఏ విధంగా ఉంది, ఊహకు అందనట్లుంది. ఎందుకని? రాముడు సూర్యవంశంలో పుట్టాడు కదా. అందుకని మధ్యాహ్నం 12 గంటలకు పుట్టాడు. అందరూ ఆనందంగా ఉండారు. అయోధ్యలో ఎక్కడ చూసినా గాలులు చల్లగా వీస్తూ ఉండాయట. టైము మామూలుగా అయితే ఎండాకాలం, చైత్రమాసం ఎట్లుంటుంది, కానీ ఇక్కడ అట్లా లేదు, చల్లగా. ఎందుకని? చుట్టూ ఉండేటువంటి నదులు కూడా మెల్లగా పారుతూ ఉన్నాయట. నదులు ఎందుకు మెల్లగా పారుతున్నాయంటే, మనం తొందరగా పారి వెళ్ళిపోతే దసరా ఇది మన అయోధ్యను దాటేస్తాము. రాముడు అయోధ్యలో ఉన్నాడు ఇప్పుడు, కాబట్టి కొద్ది లేటుగా పోతాము అని మెల్లగా అవి పోతూ ఉన్నాయట. నదులు చూస్తే ఈ విధంగా ఉండి అయోధ్యలో చల్లగా మెల్లగా నదులు అయోధ్యను మనం దాటేస్తామేమో అని అట్లా పోతూ ఉన్నాయి. అందరూ ఆనందంగా ఉండారు, ఎవ్వరికి దుఃఖం అనేది కనిపించలేదు. కానీ ఎప్పుడైనా ఇట్లాగే ఉంటాయి. ఒక వ్యక్తి మాత్రం దుఃఖంతో ఉన్నాడట. అయోధ్యలో అందరూ ఆనందంగా ఉంటే ఒక వ్యక్తి దుఃఖంతో ఉన్నాడు. ఎవరండి ఆయన? ఎవరికి తెలుసా? ఇప్పుడు దుఃఖంతో ఉన్నాను నేనని వాడు ఎవరు చెప్పరు కదా. ఎవరికి తెలియాలి? రాముడికే తెలియాలి. రాముడు తెలుసుకోనట అందరూ ఆనందంగా ఉన్నారు, ఈ ఒక్క వ్యక్తి దుఃఖంగా ఉన్నాడు, నేను పోయి ఇతనికి దుఃఖం లేకుండా చేస్తాను. ఎప్పుడు అతను అవైలబుల్ ఆలోచించాడట. ఇప్పుడు పోతే లాభం లేదు, దొరకడు, సాయంకాలం దొరకడు అని ఆలోచన చేసి రాత్రి
8 గంటలకు ఫిక్స్ చేసుకున్నాడు. 8 గంటలకి రాముడు ఎవ్వరికీ తెలియకుండా పోయాడు. ఎక్కడికి పోయాడండి? ఆకాశంలో పోతూ ఉన్నాడు రాముడు. ఎవరికి తెలియదు రాముడు పోతున్నాడని. అందరికి ఇక్కడ ఉండగానే కనపడుతున్నాడు. తీరా అక్కడికి పోతే ధర్మస్వరూపుడు కనుక ఆయన అక్కడికి వెళితే ఎవరుండాలి అక్కడ? ఈయన సూర్యవంశం కదా, వీళ్ళ అపోజిషను. ఎవరు అపోజిషను? చంద్రుడు. ఆ చంద్రుడి దగ్గరకు పోతే చంద్రుడు ఏడుస్తూ ఉన్నాడు. ఏనాయనా చంద్ర, ఏమొచ్చింది నీకు కష్టం, ఎందుకు ఏడుస్తున్నావని? రామో విగ్రహవాన్ ధర్మ, నువ్వు ధర్మస్వరూపుడు కదా, నువ్వు పుట్టినరోజే ఆ ధర్మం ఉంటే ఇంకా ఎప్పుడు ధర్మం ఉంటుంది? అధర్మమా? ఎవరినైనా ఏమిటి? అవును చూడు బాగా, ఇప్పుడు ఎంత టైం అని అడిగాడు. ఎవరు? చంద్రుడు. సూర్యుని చూసి మనం టైం పెట్టుకుంటాం. చంద్రుడు అడిగాడు ఇప్పుడు ఎంత టైం అని. నాయన 8 o'clock అన్నాడు రాముడు. మరి నువ్వు ధర్మస్వరూపుడు కదా, నువ్వు పుట్టిన రోజే 6 గంటలకి 6:15కి అస్తమించాల్సినటువంటి సూర్యుడు ఇంకా ఉండాడంటే ఇప్పుడు 8 ఇంకా ఉండాడు. ఏంటిది? ధర్మం ఉన్నట్టేలా? ఎందుకని? ఎందుకున్నాడు? సూర్యవంశం నాది, నా వంశంలో పుట్టాడు రాముడు అని అస్తమించడం ఇష్టం లేకుండా అక్కడే ఉన్నాడు. నేను ఆ 12 నుంచి ఎదురు చూస్తూ ఉన్నాను, ఎప్పుడు నాకు దర్శనం అవుద్దా, ఎప్పుడు నాకు దర్శనం అవుతుందా. ఇప్పటి వరకు కాలేదు. ఇప్పుడు అనుకుంటూ ఉన్నా అతను అస్తమిస్తేనే నేను ఉదయించాలా? అతను అస్తమించడం లేదు అంటే ధర్మాన్ని ఫాలో కావడం లేదు. నువ్వు ధర్మస్వరూపుడివి కాబట్టి నీ వంశం ఏదో వాళ్ళే ధర్మాన్ని తప్పి ఉన్నారు. ఏం చేయాలి? సూర్యుడు అస్తమించలేదు కాబట్టి చంద్రోదయం కాదు. ఎట్లా చెప్పు అని అడిగితే రాముడికి అర్థం కాల. ఈ భక్తులతో వచ్చిన బాధంతా ఇదేనని. నాయనా చంద్ర, నేను చెప్తా, ఏం ఫీల్ కావా, సరేనా? ఈసారికి అతనికి వచ్చింది అవకాశం. ఏదైనా అవకాశం ఎవరికైనా వస్తుంది, ఎప్పుడూ రాదు. అట్లా ఎప్పుడు రాకుండా పోదు. నా మాట విను. ఇప్పుడు అతనికి వచ్చింది కనుక అవకాశం, నాయనా అతనికి లేని అవకాశం నీకు ఇస్తా పో. చంద్రుడే బాగా సంతోషపడలే, అట్లాగే ఉన్నాడు చూస్తూ. అతనికి లేని అవకాశం ఏమని చూడు, నేను పుట్టాను, ఆయన వంశంలోనే పుట్టాను అనుకో, ఆయన సంతోషపడి అస్తమించాలనేది కూడా మర్చిపోయి ఉన్నాడు అనుకో నాయన. కానీ నీకు ఒక అవకాశం ఇస్తాను. ఏంటి అని అడిగాడు. నా పేరేంటి? రామ. ఇక మీదట ఇక రాబోయే రోజుల్లో రామచంద్ర. అతను ఉంటే ఉండనిలే 1 గంట 2 గంటలు, అది కాదు. రామసూర్య అని ఎవ్వరు అనరు, రామచంద్ర అంటారు. సరేనా నాయన, సంతోషమా అని. భక్తుడు ఒక రాగాన సంతోషపడ్డు కదా. ఏదోలే మీరు ఏదో చెప్తా ఉండరు అట్లాగా. ఇంకొక మాట చెప్పనా అన్నాడు. చెప్పమన్నాడు. ఈసారైనా సంతోషపడు. ఇప్పుడు నేను సూర్యవంశంలో పుట్టాను, సరే సూర్యుడు అస్తమించలేదు, బాగానే ఉంది. నెక్స్ట్ తరువాత ఈయన రూపంలో వస్తాను కదా. ఈయనేం సామాన్యుడా? ఈయన కథ మనకు తెలుసు, సరేనా? నువ్వేమనుకోబాకు. ఆ టైంలో ఎవ్వరూ చూడకుండా పుడతాను. ఎందుకని? రాత్రి 12 గంటలకు నేను పుట్టేది, ఎవ్వరు చూడరు, నువ్వు ఒక్కడవే చూస్తావు. అప్పుడు మళ్ళీ ఉదయం వరకు సూర్యుడు ఏడ్చి నేను రామచంద్ర అంటారు. అట్లా వస్తాను నాయన అని చెప్పి. ఎందుకనంటే రాముడంటే భక్తులకు అంత ప్రేమ,
భక్తులంటే రాముడికి అంత ప్రేమ. ఈ విధంగా అందరినీ కదిలించేస్తూ రాముడు జీవిస్తున్నటువంటి సమయంలో వయసు కదా, ఎవరికైనా వయసు పెరగాల్సిందే. రాముడికి కూడా పెరిగింది. యువరాజ్య పట్టాభిషేకం చేయాలి. ఆయనకు యువరాజ్య పట్టాభిషేకం చేస్తేనే వివాహం. అప్పుడు ఒకరోజు దశరథుడు అద్దం దగ్గరకు పోయాడు. ఎక్కడికి పోతూ ఒకసారి అద్దం దగ్గరకు పోయాడు. ఇది అందరికీ ఉండేదే కదా, నిజం చెప్పండి. ఎవరింట్లో అయినా అద్దం ఉంటుంది, అది సరిగా కనపడకపోయినా సరే. మనం వచ్చేటప్పుడు అటు పోయి అనేసిపోతాం. దశరథుడు పోయాడు అద్దం దగ్గరికి, చూశాడు. అట్లా చూసేటప్పటికి అద్దం దగ్గర నిలబడ్డాడు. చూడండి ఎంత ఆనందంగా, బాగా మంచి డ్రెస్ గీసి వేసుకొని చూశాడు. ఈ లోపల దుఃఖం ప్రారంభమైంది. ఏంటో తెలుసా? ఓ తెల్లంటే ఉంది. ఇప్పుడు వెంట్రుకలు అన్న తర్వాత తెల్లబడతాయి కదా, పడతాయా లేదా? ఇప్పుడు దశరథుడికి ఎక్కడ లేని బాధ అయిపోయింది. ఎందుకంటే తెల్ల వెంట్రుక ఎవరికైనా బాధే కదా, నాకు తప్ప కాదు. తెల్ల వెంట్రుకలు ఎవరికైనా బాధే. ఏం చేస్తాం మనం? తెల్ల వెంట్రుకలు కనపడితే మొదట ఒకటి కనపడ్డప్పుడే బాధ అంతా. తర్వాత నాలాగా ఇప్పుడు తయారైంది అనుకోండి, ఏం బాధపడతాం? దేనికోసం బాధపడతాం? కనుక ఆ ఒకటి తెల్లబడ్డప్పుడు ఏం చేస్తాం చెప్పు? పోతున్నాము బజార్కి, ఆ అద్దం దగ్గర నిలబడ్డాము, ఒకటి తెల్లగా కనిపించింది. వెంటనే మనం ఏం చేస్తామో తెలుసా? డైరెక్ట్గా షాపులకు వెళ్తాం. ఎందుకని? మాంజా. ఏంటి మాంజా? అది తీసుకొని వచ్చి వేసుకుంటాం. కానీ విచిత్రం ఏంటంటే నాకు అర్థం కాదు, మాంజా వేసుకునే వాళ్ళకి సుఖమే ఉండదు. ఎందుకో తెలుసా? ఎదుటోడు నవ్విన ఆలోచనే, ఎదుటోడు పెట్టి చూసిన ఆలోచనే. ఎందుకు నవ్వుతూ ఉండడా? నేను సరిగా వేసుకోలేదా? ఏ పక్క అయినా కనపడతా ఉండదే. ఇది ఏమి సుఖం సార్? భగవంతుడు ఎట్లా ఇస్తే అట్లా ఉండడం హాయి కదా. ఆ మాంజాలు గింజాలు మంచివి కావు. భగవంతుడు మనకి ఏది ఇస్తే అదే ప్రసాదంగా తీసుకోవాలి. ఈయన ఆలోచన చేస్తున్నాడట, ఒరేవరే ఏంటిది మనకు ఇట్లా తెల్లబడుతున్నాయి వెంట్రుకలు, ఎట్లా చేయాలి. కొందరికైతే ఒక 50కే పళ్ళులా కదులుతూ ఉంటాయి. నన్ను చాలామంది అడుగుతారు, స్వామీజీ మీకు ఎన్ని పోయినాయి అని. ఇదిగో కావాలంటే వచ్చి చూసుకో, ఒక్కటి కూడా పోలే. 32 రెడీగా ఉన్నాయి, ఎవరైనా వచ్చి చూసుకోండి. 32 ఉన్నాయి, పైన 16, కింద 16. ఏమో నిజమే, 32 ఉన్నాయి. 76 వయసు, 32 చక్కగా ఉన్నాయి. పరమేశ్వరుడు ఇచ్చాడు. అదే వెంట్రుకలు తెల్లబడ్డాయి, పరమేశ్వరుడు ఇచ్చాడు. ఏది ఆయన ఇస్తే అది భగవత్ప్రసాదంగా తీసుకోవాలి. కొందరికి జ్ఞాపక శక్తి ఉండదు మనసు. 50 వాళ్ళు చెప్తారు నాకు, మనోళ్ళే, పేరెందుకు చెప్పారు కానీ, స్వామి ఏది ఇటీవల ఒకటే మతిమరిపోయిపోతుంది అని. ఏం చేయమంటావు? మీకు ఎట్లా జ్ఞాపకం ఉంటాయి ఇవన్నీ? దీంట్లో డబ్బులు లేవు అందుకని జ్ఞాపకం ఉంటాయి. ఇది ఏంటిది? ఇది ఆధ్యాత్మికం కదా. కాబట్టి కొందరికి తొందరగానే ఇట్లా వచ్చేస్తాయి, కొందరికి పోతాయి. ఇంతెందుకు నేను ఒక మాట చెప్తా. ఉద్యోగం రిటైర్ అవుతారు కదా, అంటే ఇక్కడ ఉంటారు కానీ చాలామంది అమ్మగారులు అందరూ, నన్నేం అనుకోబాకండి, ఊరికి చెప్తున్నాను అంతే. రిటైర్ అయిన తర్వాత సూపర్ అన్వేషణ ఏంది? నిన్నెందుకు రిటైర్ చేసింది గవర్నమెంట్? అయ్యా ఈయన పనికిరాడనే కదా, ఇంతవరకు చేశాడు, ఇక పనికిరాడని కదా రిటైర్ చేసి. మరి రిటైర్మెంట్ గవర్నమెంట్ ఇస్తే నువ్వు పోయి
ఇంకేదో ఒక కంపెనీని పట్టుకొని దాంట్లో చేరి ఏమైనా అంటే గవర్నమెంట్ మాకు పనికిరాడు అంటే అప్పుడు నువ్వు ఒక కంపెనీ చూసుకొని నీ కొంప ముంచుతామని పోతావా? లే, అయిపోయిందనుకోండి. అంటే కొందరికి ఆర్థికమైన ఇబ్బందులు ఉంటాయి, అట్లాంటి వాళ్ళు వేరే విషయం. కానీ కొందరు అట్లా కాకుండా కేవలం ఇది ఉండాలనుకుంటారు. కానీ ప్రపంచంలో ఏది కూడాను శాశ్వతంగా ఉండదు. ఈ సత్యం తెలుసుకోవాలి. ఈయన కూర్చొని బాధపడుతున్నాడు అక్కడ దశరథ మహారాజు. ఈలోగా ఇద్దరు వచ్చారు అక్కడికి. ఎవరు వాళ్ళంటే ఆయన దగ్గర పనిచేసేవాడు. ఏమిటని అడిగాడు. అంటే ఒక ఆయన వచ్చి ఉన్నాడు. ఒక ఆయన వచ్చింది ఇద్దరు. ఒక ఆయన వచ్చాడు. ఎవరట ఆయన అని? విశ్వామిత్ర. నాకు చాలా ఇష్టమైన పేరు ఇది. ఎందుకంటే విశ్వానికి మిత్రుడు. అంటే ఒక మిత్రుడు అనేవాడు ఎట్లాంటి వాడు? విశ్వానికే మిత్రుడు. అంటే విశ్వంలో అతన్ని ద్వేషించే వాళ్ళు లేరని అర్థం. కానీ ఇప్పుడు మనకు వేరుగా ఉంది అది. నేను ఇప్పుడు ఇక్కడ చాలామందికి తెలిసి ఉంటుంది. పిల్లల్ని తీసుకొని వస్తాను నా దగ్గరికి. ఎక్కువ మందికి నేను ఇదే పెట్టాను. విశ్వామిత్ర అని పెడితే ఒప్పుకుంటారా? ఏంది స్వామీజీ అంటే మనకు సినిమా ఒక రకంగా తయారు చేసింది మనల్ని. అందువల్ల విశ్వామిత్రుడు అంటే ఎప్పుడు కోప్పడేవాడని, శాపం పెట్టేవాడని కాదు. అందుకని నేనేం చేస్తానంటే విశ్వామిత్రనే పెడతా. కాకపోతే వాళ్ళకి ఆ డౌట్ రాకుండా పెడతా. అందుకని జగన్మిత్ర విశ్వామిత్రని పెట్టినాం. ఇప్పుడు మీలో చాలామంది ఉన్నారు పిల్లకాయలు మనోళ్ళు. జగన్మిత్ర ఎట్లన్నా పిలుచుకో, మిత్ర అని పిలుచుకో, జగన్ అని పిలుచుకో, జగన్మిత్ర అని పిలుచుకో, నీ ఇష్టం. ఎందుకంటే ఆ జగన్మిత్ర అని పెట్టడంలో నా ఉద్దేశం విశ్వామిత్రుడే. ఎందుకంటే ఆయన చేసిందంతా కూడాను అంత ఆనందకరమైనటువంటివి. 10 మంది కోసమే జీవించాడంతా. అది మీరు నా పుస్తకాల్లో అది కనుక శ్రీమద్ రామాయణం చదివితే మీరు బాలకాండలోనే దొరుకుతుంది ఆయన ఎవరా అనేది. కాబట్టి వశిష్ఠుడు, విశ్వామిత్రుడు ఇద్దరు వచ్చారు సార్, ఇంకేమీ లేదు. అయ్యో మీరా అని ఆయన దగ్గరకు పోయి ఆయన్ని ఆహ్వానించేంత చేస్తే అప్పుడు అన్నాడు, హే దశరథ, ఏం లేదు, నేను యజ్ఞాలు చేస్తున్నాను. ఇప్పుడు నేను చేసేటువంటి యజ్ఞాలన్నీ కూడాను ప్రపంచం కోసం చేస్తూ ఉంటే ఈ యజ్ఞాలకి విఘ్నాలు కలిగించేటువంటి వాళ్ళు చాలామంది తయారయ్యారు. వాళ్ళ వల్ల యజ్ఞాలన్నీ భగ్నమైపోతూ ఉన్నాయి. అందుకని మీ సహాయాన్ని అర్థించి వచ్చాను నేను. మీరు నాకు సహాయం చేయాలి అన్నాడు. ఏం కావాలి చెప్పండి అని అన్నాడు. ఏం లేదు. ఏం విఘ్నాలు అవి? మారీచ సుబాహులు అని ఉన్నారు. అసలు ఇది తాటక వదకే లీడ్ చేస్తుంది. కానీ తాటక పేరు ఎత్తల. విశ్వామిత్రుడు రామాయణంలో ఒరిజినల్లో తాటక పేరు ఎత్తల. కారణం ఉంది, నేను అక్కడ రాశాను కూడా. ఎందుకంటే ఈ మారీచ సుబాహుల పేరు చెప్పాడు. వీళ్ళు వచ్చేసి అదంతా కూడా రక్తం కుమ్మరిచ్చి ఇదంతా చేసి మా యజ్ఞాల్ని పాడు చేస్తూ ఉన్నారు. అందుకని నాకు మీ సహాయం కావాలా? ఏం కావాలి అన్నాడు. నీ కుమారుడు రాముణ్ణి మా కూడా పంపించాలా అన్నాడు. స్టన్ అయిపోయాడు. రాముడా లేక 19,000 సంవత్సరాలు పూర్తి అయిపోతున్నటువంటి ఈ దశలో ఇప్పుడు నాకు రాముడు కలిగాడు. కానీ రాముణ్ణి వదిలే నేను ఉండగలనా? రాముడు లేకుండా నేను బ్రతకగలనా? ఇంత వయసు వచ్చేసింది నాకు అని అటు రాముడు వైపు చూశాడు. నిన్ను మరచి నేను మనగాలరా, నిన్ను మరచి నేను మనగాలరా, మాయలు చాలురా మహిమను చూపరా, మాయలు చాలురా మహిమను చూపరా, నిన్ను మరచి నేను మనజాలరా. మారెను నా వయసు
మారదు నా మనసు, మారెను నా వయస్సు, మారదు నా మనసు ఏనాటికైనా నీదేరా, ఏనాటికైనా నీదేరా, నిన్ను మరచి నేను మనజాలరా, మనజాలరా, మనజాలరా. రామా, నిన్ను వదిలిపెట్టి నేను బ్రతకగలనా, ఇదేంటి అని అడిగితే ఒక దశలో విశ్వామిత్రుడు అన్నాడు, అట్లాగే నాయన, మీరందరూ సుఖంగా ఉండండి. నేను అనుకొని వచ్చాను, రాముడేమిటో నాకు తెలుసు, రాముడికి నేను ఇవ్వబోయేటువంటి పని కూడా నాకు తెలుసు, దానివల్ల రాముడికి ఏం జరగదని తెలుసు, లోక కళ్యాణం జరుగుతుందని కూడా తెలుసు. ఇన్ని తెలిసి నేనే కాదు, వశిష్ఠుడు కూడా వచ్చాడు, చిన్నవాడు కాదు కదా. కాబట్టి మేమిద్దరు వస్తే నువ్వు అంత చక్కగా మాట్లాడుతూ ఉండవు దశరథ, అట్లాగే నాయన మీరు సుఖంగా ఉండండి, నేను పోతున్నాను అన్నాడు. దశరథుడు కనిపించింది, నాయన ఆయనకి ఏదో కోపం వచ్చింది, ఈ టైంలో మనం దూరం చేసుకుంటే కష్టం. మహర్షి, నాకు రాముడంటే ప్రాణం, రాముడికి దూరమై నేను బ్రతకలేను, ఆ బలహీనతలో నేను ఇట్లా మాట్లాడాను, కానీ మీరేమనుకోవద్దు, మీ ఇష్టం తీసుకుపోండి అంటూ, నాయన రామా నిన్ను పంపిస్తూ ఉన్నా, మహర్షి ఏం చెబితే అది నువ్వు చేయి నాయన, మహర్షి ఏం చెప్తాడో అది నువ్వు చెయ్యి అని చెప్పి ఆయన్ని పంపించేశాడు. వీళ్ళు పోతూ ఉన్నారు. ఎవరు పోవాలా? ఆయన పిలిచింది రాముడిని. రాముడు పోతా ఉంటే తీరా అక్కడ పోయి రథం ఎక్కుతారు, వాడు తర్వాత దించేసి రథం వచ్చేస్తుంది. ఆ రథంలో చూస్తే లక్ష్మణుడు ఉన్నాడు. ఈయనెందుకు వచ్చాడని ఆయన అంతే, ఆయన రాముడి యొక్క లగేజీ, అర్థమవుతుంది. ఆయన్ని పిలిచాడు కదా, నన్ను పిలవాల్సిన అవసరం లేదు, నేను ముందే ఉంటానని ఆడ పోయి కూర్చొని ఉన్నాడు. ఇద్దరు కూర్చున్నారు, బయలుదేరారు అక్కడి నుంచి. ఒక దశలో దాన్ని వదిలేసి వీళ్ళు నడిచిపోతూ ఉండారు. సరే, ఆయనకి లేవా కార్లు, లేవా? ఏ కార్లు కావాల్సి వచ్చినా బెంజ్ గింజి ఏదైనా అరేంజ్ చేయగలడు కదా. ఎందుకో తెలుసా, గురువు దగ్గర వదిలినప్పుడు గురువు ఎట్లా పోతే అట్లా పోవాలా. గురువు నడిచిపోతూ ఉన్నాడు, వీళ్ళిద్దరు కూడా నడిచిపోతానే ఉండాలి అంతే. ఆ తరువాత సరయూ నది తీరం దగ్గరకు వచ్చారు. వచ్చి అక్కడ స్నానం చేశారు. స్నానం చేసిన తరువాత విశ్వామిత్రుడు అన్నాడు, నాయన రామ నువ్వు ఇట్రా అని దగ్గర పిలిచి, నేను ఇప్పుడు నీకు 2 విద్యలు నేను ఇస్తాను నీకు. ఒకటి బల, రెండవది అతి బల. ఈ బల అతి బల అనేటువంటి 2 విద్యల్ని ఇప్పుడు నీకు నేర్పిస్తాను నాయన. ఎందుకో తెలుసా, వీటి వల్ల నీకేం జరగబోతుందో చెప్పనా? నిన్ను ఈ ప్రపంచంలో ఎవ్వరూ గెలవలేరు. అక్కడికి అయిపోయింది రావణాసురుడి వ్యవహారం. సరేనా? నిన్ను గెలిచేవాళ్ళు ఎవ్వరూ లేరు అని చెప్పి ఆ 2 విద్యలు బల అతి బల ఆ 2 కూడాను ఉపదేశించాడు. అది అయిన తర్వాత పడుకున్నారు. ఏం పడుకుంటారు, ఎట్లా పడుకుంటారు చెప్పండి? అది అరణ్యం. ఈయనకు అన్నీ తెలుసు. ఎవరికి? లక్ష్మణస్వామికి. రెడీగా ఉన్నాడు. నాయన పడుకుంటామన్నాడు. అట్లాగే కొద్దిసేపు ఆగండి అని పోయి గడ్డి అంతా పట్టుకొని వచ్చేసి రాముడికి ఒక బెడ్డు, ఏది గడ్డి, విశ్వామిత్రుడికి ఒక బెడ్డు, తనకు ఒక బెడ్డు వేసుకున్నాడు. సరే ఇక పడుకున్నారు. 3:30 అయింది. విశ్వామిత్రుడు లేచాడు మొదట. వీళ్ళు బాగా నిద్రపోతున్నారు, 3:30 కదా. కాబట్టి విశ్వామిత్రుడు లేచాడు, నేరుగా వెళ్ళాడు నది దగ్గరికి. నదీ స్నానం చేశాడు. అక్కడి నుంచి వచ్చాడు. వాల్మీకి రామాయణం చదవాలి ఇక్కడ. అక్కడికి వచ్చి చూస్తే ఊహకు అందడం లేదు. ఏంటి స్వామీజీ, రాముడు పడుకొని ఉన్నాడు, కానీ ఆయన దేహంలో రేడియం లాగా మెరుస్తూ ఉన్నాయి ఈ నరాలు. అది చూసి అబ్బబ్బబ్బా, ఇది ఇప్పటి వరకు నేను ఎక్కడా చూడలేదే, అబ్బబ్బబ్బా ఎటువంటి వ్యవహారం ఇది
అని అనుకొని రాముణ్ణి లేపకుండానే శిష్యుడు కదా ఈయన దండం పెడితే ఆయన ఒప్పుకుంటాడా? అందుకని ఇప్పుడు దండం పెడుతూ అక్కడ కౌసల్యా సుప్రజా రామా పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికం. ఇది కౌసల్య సుప్రజారామ అంటే కౌసల్య యొక్క సుపుత్రుడమైనటువంటి ఓ రామ. అది కౌసల్య సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. నాయన తెల్లవారుతో ఉంది, సరేనా? తెల్లవారుతో ఉంది. ఉత్తిష్ట లేనైనా పైకి లే, నరశార్దూల పురుష వ్యాఘ్రమా లే. ఎందుకని? కర్తవ్యం దైవమాహ్నికం. దైవమాహ్నికం, దైవం ఆహ్నికం. కాబట్టి దైవ సంబంధమైనటువంటి అంటే భగవంతునికి ప్రీతికరమైనటువంటి కార్యాలు ఎన్నో చేయవలసి ఉంది. అందుకని లేనైనా తెల్లవారుతూ ఉంది, నువ్వు లే, నువ్వు ఆచరించవలసినవి ఉన్నాయి అని విశ్వామిత్రుడు శ్రీమద్ రామాయణంలో వాల్మీకి రామాయణంలో పాడాడు. ఇది ఇప్పుడు మీకు ఎక్కడ వినపడుతుంది ఇది? కదా? వెంకటేశ్వర స్వామి దగ్గర వినపడుతుంది. కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికం అని వినపడుతుంది. కానీ వాస్తవంగా అక్కడ ఇది కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికం. కాబట్టి ఇది రాముని నిద్రలేపినటువంటి శ్లోకం శ్రీమద్ రామాయణంలో. దాన్ని మొదటి శ్లోకంగా సుప్రభాతంలో పెట్టారు. కానీ రాముని కదా నిద్రలేపేది. ఉత్తిష్ట నరశార్దూల అన్నాడు, బాగానే ఉంది. కానీ ఎత్తుకోవడమే శ్లోకం. కౌసల్య సుప్రజా రామా. దట్స్ బ్యూటీ. అది వాల్మీకి అంటే. కాబట్టి కౌసల్య యొక్క సత్పుత్రుడైనటువంటి రామా అని అంటే పిల్లలు గనక సత్పుత్రుడైతే తల్లిదండ్రుల్ని స్మృతికి తెస్తారు. అది కాబట్టి ఆ బిడ్డలను చూచి తల్లిదండ్రులు పొంగిపోతారు. కారణం ఏంటో తెలుసా? ఎక్కడ చూసినా వాళ్ళ పేర్లు వినపడతా ఉంటాయి వీళ్ళ వల్ల. కాబట్టి కౌసల్యతో ప్రారంభం చేశాడు. ఇది మనకు శ్రీమద్ రామాయణం. త్యాగరాజస్వామి దగ్గరికి వచ్చేటప్పటికి ఎన్ని వేల సంవత్సరాలు అయిపోయింది. అప్పుడు ఈయన రాముని నిద్రలేపాలనుకొని ఎవరు ఏమని పాడతాడు తెలుసా? ఆయన ఉత్తిష్ట అన్నాడు, ఈయన తెలుగులో మేలుకో. మేలుకో దయానిధి మేలుకో దాశరథి మేలుకో దయానిధి మేలుకో దాశరథి మేలుకో దయానిధి మేలుకో దాశరథి మిత్రోదయమో వేళ మిత్రోదయమో వేళ మేలుకో దయానిధి మేలుకో దాశరథి మేలుకో దయాని. రాముణ్ణి నిద్రలేపడానికి విశ్వామిత్రుడు
ఎందుకంటే అది చూశాడు గనక. ఆయన దేహంలో ఉండేటువంటి రేడియంలా కనపడతా ఉంటే నరాలన్నీ బా ఇట్లా ఎవరైనా ఉంటారా? చీకట్లో పడుకున్న వాళ్ళు ఉంటారు, కానీ ఈ విధమైనటువంటి శోభ ఎవరిలో ఉంటుంది? రాముడిలోనే ఉంది. ఎందుకో తెలుసా? ఆ కౌసల్యకి బిడ్డ గనక అని కౌసల్యని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. ఆమె స్మృతికి వస్తుంది కౌసల్య. ఇకపోతే ఇక్కడ కౌసల్యని కాదు, దశరథుణ్ణి. మేలుకో దయానిధి మేలుకో దశరథి మేలుకో దయానిధి. దశరథి అంటే దశరథస్య అపత్యం, దశరథుని యొక్క కుమారుడు. కాబట్టి దశరథుని యొక్క పుత్రుడైనటువంటి రామా, నువ్వు నిద్రలే అని త్యాగరాజస్వామి మిత్రోదయమవు వేళ. మిత్ర అంటే సూర్యుడు. చన్నో మిత్ర సంవరుణ అంటాం కదా మనం. కాబట్టి సూర్యుడు వచ్చేటువంటి టైం అయింది, కాబట్టి నువ్వు లే అని. ఎందుకంటే తల్లిదండ్రుల్ని జ్ఞాపకం చేసేవాడే బిడ్డ. తల్లిదండ్రులు ఎప్పుడు కూడాను బిడ్డలు ఏ విధంగా పైకి వస్తారో దాన్ని బట్టి వాళ్ళకి ఆనందం అనేది కలుగుతూ ఉంటుంది. ఇప్పుడు వస్తూ ఉండారు వీళ్ళు, మధ్యలో ఒక ప్రదేశం చూచారు. అది సరయూ నది గంగా నదిలో కలిసేటువంటి ప్రదేశం. నిష్క్రమణ అక్కడ ఆ రెండు కలుస్తాయి. సంగమ స్థానం, సంగమించేటువంటి స్థానం అది చూచారు. అక్కడ చాలా ఆశ్రమాలు ఉన్నాయనుకోండి. ఒక ఆశ్రమం వీళ్ళని విపరీతంగా ఆకర్షించింది. ఆ ఆశ్రమం ఏమిటి అని చూస్తే అది మన్మథాశ్రమం. మన్మథాశ్రమం సరయూ నది గంగా నదిలో కలుస్తున్నటువంటి ప్రదేశం. ఎప్పుడు కూడా మన యొక్క శాస్త్రంలో సరయు అనేది శిష్యుడికి, అది శిష్యుడికి ప్రతీకం. అట్లాగే గంగ గురువుకి. గురువు గంగ లాంటివాడు, శిష్యుడు సరయు లాంటివాడు. అది ఈ సరయు గంగని ఏ విధంగా అయితే చేరుతూ ఉందో, శిష్యుడు ఆ విధంగా గురువుని చేరతాడు. అర్థమవుతుందా? ఇది శాస్త్రం. గంగ ఎట్లాగైతే సాగరాన్ని చేరుస్తూ ఉందో సరయు నదిని, అట్లాగే తనను ఆశ్రయించినటువంటి శిష్యుణ్ణి గురువు పరమాత్మని చేర్చుతాడు. అది శక్తి. అందువల్ల అది ఆ సంగమ స్థానానికి అంత పేరు. అక్కడ అనేక ఆశ్రమాలు ఉన్నాయి. అక్కడికి గనక పోతే, అంటే శిష్యుడు గనక గురువును చేరితే వాడు మోక్షాన్ని పొందినట్టే. ఎందుకని? అక్కడే వచ్చేది ఆచార్యవాన్ పురుషో వేద. అక్కడే వచ్చేది మనకు జ్ఞానం అంతా కూడాను. సాగిపోతున్నది సాగిపోతున్నది మోక్ష తీరానికి సద్గురు నౌక. సాగిపోతున్నది మోక్ష తీరానికి సద్గురు నౌక. సాగిపోతున్నది భవమును భయమును భవమును భయమును దాటించు నౌక. సాగిపోతున్నది మోక్ష తీరానికి సద్గురు నౌక. సాగిపోతున్నది వేదాంత విజ్ఞాన దారులలో పయనించి, వేదాంత విజ్ఞాన దారులలో పయనించి శాంతిధామములో నిలిపెడినావా. శాంతిధామములో నిలిపెడినావా. సాగిపోతున్నది మోక్ష తీరానికి సద్గురు నౌక. సాగిపోతున్నది ఆశ్రయమైనది అపాయము లేనిది. ఆశ్రయమైనది అపాయము లేనిది
ఆశ్రయమైనది అపాయము లేనిది తీరము చేరే ఉపాయమెరిగినది తీరము చేరే ఉపాయమెరిగినది సాగిపోతున్నది మోక్ష తీరానికి సద్గురు నౌక సాగిపోతున్నది. కాబట్టి సరయు నది వెళ్ళి గంగలో కలుస్తుంది. గంగ సరయుని తీసుకొని వెళ్ళి సముద్రంలో రెండు ఏకమైపోతాయి. అట్లాగే శిష్యుడు గురువుని వెతుక్కుంటూ వెళతాడు అన్వేషిస్తూ. తీరాడికి వెళ్ళిన తర్వాత గురువు శిష్యుణ్ణి పరమేశ్వరుని దగ్గరికి చేరుస్తాడు. కాబట్టి ఈ సంగమ స్థానంలో ఈ సరయు గంగ ఈ రెండు కలిసేటువంటి సంగమ స్థానంలో అనేక ఆశ్రమాలు ఉన్నాయి. అప్పుడు అడుగుతాడు రాముడు, గురుదేవా ఈ ఆశ్రమం ఎవరిది, ఇక్కడ ఎవరుంటారు? చాలా బాగుంది ఆశ్రమం, చాలా ప్రశాంతంగా ఉంది, చూస్తూ ఉంటే ఇంకా చూడాలి చూడాలి అనిపిస్తూ ఉంది, ఎవరిది ఇది అని అడిగాడు. రామ, మన్మధుడు చూడండి తమాషా, శరీరంతో ఉండేటప్పుడు అంటే సశరీరంగా ఉండేటప్పుడు అతన్ని కాముడు అనేవారు, కాముడు అని పిలిచేవారు. ఇది ఒకప్పుడు పరమశివుడు ఉన్నటువంటి ఆశ్రమం. పరమశివుడు ఇక్కడ తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. ఈ మన్మధుడు వచ్చి పరమశివుడిని చూసి ఆయన తపస్సు చేసుకుంటూ ఉంటే ఆయన మీద పూల బాణాలు విసిరాడు. అప్పుడు ఆయన యొక్క తపస్సు భగ్నమైంది. వెంటనే కళ్ళు తెరిచి చూశాడు. చూస్తే ఎదురుగా ఉండేది మన్మధుడు, అంతే. అక్కడి నుంచి భస్మం అయిపోయాడు. వెంటనే శివుడు చూడగానే భస్మం అయిపోయాడు. అందుకని అనంగుడు అనే పేరు ఎందుకు వచ్చిందంటే, ఇది మన్మధుడికి అనంగుడు అంటారు కదా, ఎందుకు వచ్చింది అంటే అంగాలు లేకుండా పోయినాయి, రూపమే పోయింది. అతనున్నాడు కనుక అది అంగదేశము అన్నారు. అంగదేశం అట్లా వచ్చింది. ఆయన అనంగుడు అయ్యాడు, అది అంగదేశంగా మారిపోయింది. అందువల్ల అక్కడికి వెళ్ళి ఎవరైతే వీటినన్నిటి కంట్రోల్ చేసుకోలేకపోతారో వాళ్ళందరూ వెళ్ళి అక్కడ శివుణ్ణి ప్రార్థన చేస్తూ ఉంటారు. అందుకనే నేను విభూది పండ్లలో రాశాను ఒక మాట, మదనుని మసి చేసిన మహాదేవా శివా మదనుని మసి చేసిన మహాదేవ విరించి తలత్రుంచిన విరూపాక్ష నన్ను కరుణించి కాపాడు కైలాసనాథ నన్ను కరుణించి కాపాడు కైలాసనాథ నీ అడుగుల కడ పడివందు నీలకంఠ శివా ఇది చెప్పిన తరువాత ఇక బయలుదేరిపోతూ ఉండాలి. అక్కడి నుంచి రాత్రి అక్కడ పడుకున్నారు. నెక్స్ట్ డే బయలుదేరి ఉదయాన్నే స్నానం చేసి పోతూ ఉండారు. అప్పుడు విశ్వామిత్రుడు రాముడిని పిలిచాడు. రామా, తాటక నామ భద్రం తే నాయన, ఇది తాటకారణ్యం, తాటకి ఉండేది ఇక్కడే, సరేనా? ఇప్పటి వరకు చెప్పలే, తాటక పేరే ఎత్తలేదు. ఎందుకని? అక్కడ విశ్వామిత్రుడు అక్కడ కనుక అని ఉంటే దశరథుడి దగ్గర విశ్వామిత్రుడి తన శాపం పెట్టినా చంపేసినా కూడాను తాటక పేరు ఎత్తితే పంపించేవాడు కాదు. అది తెలుసు ఆయనకి. అందుకని అక్కడ ఎత్తలే. మారీచ సుబాహుని గురించి చెప్పాడు కానీ తాటక పేరు చెప్పలేదు. ఎందుకని? తాటక అట్లాంటిది. తాటక నామా
ఇది తాటక వనం. ఇది భద్రం తే తే భద్రం, నాయన రామ జాగ్రత్తగా ఉండు. ఇది తాటక ఉండేటువంటి ప్రదేశం. భార్యా సుందస్య ధీమత, చాలా గొప్పవాడు గట్టివాడైనటువంటి సుందుడు ఉండాడే, సుందోపసుందుడు. అందులో సుందుడి యొక్క భార్య ఈవిడ. ఎవరు? తాటకే. మారీచో రాక్షస పుత్రో, మారీచుడు ఎవరైతే ఉన్నాడో వాడు రాక్షసుడు కదా, వాడెవరో కాదు, ఈమె కొడుకు, సుందుడికి పుట్టినటువంటి వాడు. యస్యాహ శక్రపరాక్రమ, శక్రపరాక్రమ, వాడు ఎంత పరాక్రమం అంటే ఇంద్రుడికి ఎంతో శక్రపరాక్రమ, ఇంద్రుడికి ఎంత పరాక్రమం ఉందో అంత పరాక్రమం కలిగినటువంటి వాడు. కాబట్టి నాయన జాగ్రత్త, ఆవిడ సామాన్యమైనటువంటి దాదు. కస్యచిత్వద యక్షీవై కామరూపిణి, సడన్గా ఏ రూపాన్ని కావాలంటే ఆ రూపాన్ని ధరిస్తుంది. ఉన్నట్టుండి రూపాలు మారిపోతూ ఉంటాయి. అది తాటకి అంటే. బలం నాగ సహస్రస్య, అది ఎంత భయంకరమైనటువంటి శక్తి అంటే 1000 ఏనుగుల బలం. ఎవరికి అంటే అందువల్ల నువ్వు భద్రం తే, నువ్వు జాగ్రత్తగా ఉండు. ధారయంతి తదాహ్యభూత్, కాబట్టి అభూత్, ఈవిడ అటువంటి శరీరాన్ని ధరించింది. సుందుని యొక్క భార్య. వీడెవడైతే ఉన్నాడో మారీచుడు, వాడికి తల్లి. జాగ్రత్త నాయన అని అంటే వీళ్ళు అనుకుంటా ఉన్నారు. సౌండ్ వస్తూ ఉంది ఎక్కడి నుంచో, అరణ్యంలో ఒక చోట నుంచి కనిపించింది. అప్పుడు రాముడు అంటాడు లక్ష్మణుడితో, లక్ష్మణ చూడు ఎట్లా ఉందో అన్నాడు. చాలా భయంకరంగా ఉంది, వికృతం, అసలు ఆ ముఖాన్ని చూడలేం, అంత భయంకరంగా ఉంటే. భిద్యేరన్ దర్శనాదశ, అయ్యా దీన్ని గనక సడన్గా గనక చూశారంటే ఎవరు? భీరూనాం హృదయాని చ, భయం కలిగినటువంటి వాళ్ళు, పిరికి వాళ్ళైతే ఆమెను చూడగానే, ఎవరిని? ఈ తాటకని, వాళ్ళ గుండెలు పగిలిపోతాయి అని చూస్తున్నాడు ఇటరా లక్ష్మణుడిని. అంటే నువ్వేం భయపడబాక, నేనున్నాను లేదు, సరేనా? అప్పటికే లక్ష్మణుడు ఈయనకి దగ్గరగా వచ్చాడట. ఎప్పుడు కొద్దిసేపు జరిగింది యుద్ధం. జరిగితే నాయన అంటే రాముడికి ఒకటి ఆలోచన. ఇప్పుడు యాగ సంరక్షణకు వచ్చాను నేను, ఆయన యాగాన్ని సంరక్షిస్తాను, దీన్ని చంపడం ఎందుకు అనవసరం? ఇది అక్కడ చెప్పాడు అయ్యా మా నాన్నకే, తాటకనేది ఒకటి ఉందని చెప్పలా. మరి నేను వచ్చాను ఇక్కడికి, యాగ సంరక్షణ అన్నాడు, యాగ సంరక్షణ నేను చేస్తాను కదా అని. ఈ లాజిక్ అంతా కూడా విశ్వామిత్రుడు తెలుసు. శిష్యుల యొక్క లాజిక్ గురువుకు తెలియపోదు. గురువు అన్నాడు, నాయన రామా చాలేవయ్యా నువ్వు ఆడుకున్నది, కష్టం దాంతో నీకు తెలియదు, కాబట్టి దాన్ని పంపించేసేస్తేనే మంచిది అని. ఇంకా గురువు చెప్పాడు కనుక, అక్కడ తండ్రి చెప్పాడు కనుక ఆయన ఏం చెబితే అది చేయమని, కాబట్టి నేను అది చెయ్యాలి అని అనుకుంటూ ఆవిడ మీద భయంకరమైన బాణాలు వేస్తూ ఉన్నాడు. ఒక దశలో పడింది కింద. లక్ష్మణుడు ఉన్నాడు కదా, నేరుగా పోయి ముక్కు చెవులు కోసుకొని వచ్చేసాడు. ఇతనికి ఇదే పని. ఏమబ్బా నేను చాలా చోట్ల చూసా. పోయి ముక్కు చెవులు కోసుకొని వచ్చేసాడు. ఆవిడ కొట్టుకుంటూ పడిపోయింది. అప్పుడు రాముడు దాంతో ఆడుకుంటున్నాడు అంతే, బాణాలేసి. మళ్ళీ చెప్పాడు ఆయన, రామా పొద్దుపోతూ ఉంది, సాయంత్రం సమయం అయిపోతూ ఉంది, రాక్షసులకంతా శక్తి పెరుగుతుంది, నువ్వు ఆడుకోవడానికి కాదు ఇది టైము, నిన్ను తీసుకొచ్చిన ఉద్దేశం ఇది, కమాండ్ డూ ఇట్ అన్నాడు. అంటే వెంటనే కొట్టాడు, ఆవిడ చచ్చిపోయింది. ఎవరు? తాటకి వధ. అసలు ఇప్పటి వరకు ఎత్తలేదు ఆ పేరే.
ఇంత భయంకరమైంది కనుక ఇక్కడ చచ్చిపోవడం జరిగింది. ఆ తరువాత వీళ్ళు అక్కడ రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే బయలుదేరారు స్నానం చేసి. శోణ నదిని దాటాల. శోణ నది దాన్ని దాటితే అవతలకి వెళ్ళిపోతారు. కానీ భయంకరంగా ప్రవహిస్తూ ఉంది ఆ శోణ నది. రాముడు అడుగుతాడు, గురుదేవా, ఈ శోణ నది ఇంత భయంకరంగా ప్రవహిస్తూ ఉంది కదా, ఎక్కడ దిగాల నేను అని అడిగాడు. చూడు తమాషా చూడు. ఎందుకని? ఆయనకి తెలుసు ఆయన గురువు చెప్పిన మార్గంలో పోవాలా. అందుకని ఎక్కడ అని అడిగితే ఇటు చూచాడు. అక్కడికి వెళ్ళి పక్కకి వెళ్ళి అక్కడి నుంచి కాయగూరలు తెచ్చుకునేవాళ్ళు ఒకవైపు దిగుతున్నారు. సరేనా? ఇట్లా రకరకాలుగా దిగుతూ ఉంటే ఒకవైపున మహర్షులు దిగుతూ ఉండారు. అప్పుడు అన్నాడు రామ, ఏష పంథా మయోద్దిష్టో ఏన యాంతి మహర్షయః ఏన యాంతి మహర్షయః. ఇదిగో నాకు బాగా తెలుస్తూ ఉంది రామ, గమ్యాన్ని చేరడానికి చాలా మార్గాలు ఉన్నాయి. చూడు, ఇప్పుడు కాయగూరలు తెచ్చుకునేవాళ్ళు ఒకవైపు దిగుతున్నారు, పక్షుల్ని బట్టి తెచ్చుకునేవాళ్ళు ఒకవైపు దిగుతున్నారు, చేపలకు పోయేవాళ్ళు ఒకవైపు దిగుతున్నారు, జంతువుల్ని కొట్టి చంపి తెచ్చుకునేవాళ్ళు ఒకవైపు దిగుతున్నారు. కానీ ఒకవైపు మహర్షులు దిగుతూ ఉన్నారు. అదిగో అక్కడ నాకు కనపడుతూ ఉంటారు అంతే. కాబట్టి గమ్యాన్ని చేరడానికి ఎన్నో మార్గాలు ఉంటాయి. కానీ మహర్షులు నడిచినటువంటి బాటే మనకు శ్రేయస్కరం. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మహర్షులు ఏ విధంగా చరిస్తారో, వాళ్ళు ఏ విధంగా నడుస్తారో ఆ విధంగానే మనం పోవాలి. అందరి గమ్యము ఒకటే అయినా మార్గములన్నీ ఒకటౌనా. అందరి గమ్యము ఒకటే అయినా మార్గములన్నీ ఒకటౌనా. చూపులందరివి ఒకటైనా చూచే తీరు వేరు కదా. చూపులందరివి ఒకటైనా చూచే తీరు వేరు కదా. జ్ఞానము కలిగి చరించే వారికి, జ్ఞానము కలిగి చరించే వారికి సర్వము ఈశ్వరమయము కదా. జ్ఞానము కలిగి చరించే వారికి సర్వము ఈశ్వరమయము కదా. అందరి గమ్యము ఒకటే అయినా మార్గములన్నీ ఒకటౌనా. రామా, రకరకాలుగా పోతూ ఉంటారు. వాళ్ళకి ఏమి లభిస్తుందో ఎక్కడ ఏం దొరుకుతుందో నాకు తెలియదు. కానీ ఒక్కటే, మహర్షులు ఏ విధంగా అయితే చరిస్తారో, మహాత్ములు ఏ విధంగా అయితే జీవిస్తారో ఆ మార్గంలో పోతేనే మనకు శ్రేయస్కరము అని చెప్పి ఆ మహర్షులు ఎక్కడి నుంచి దిగారు. ఏషః పంథ, అది మార్గం. ఏషః పంథామయోద్దిష్టో ఈయన యాంతి మహర్షయః అని చెప్పినప్పుడు ఆ వైపున రాముడు దిగాడు, లక్ష్మణుడు దిగాడు, విశ్వామిత్రుడు దిగారు, శోణ నదిని దాటారు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి.